అందరికీ నమస్కారం అండి. పోయినసారి మనం చూసినటువంటి వీడియోలో చేలు పచ్చిగా ఉన్నప్పుడు మనం చూసాం. వాటిని ఊసబియ్యం చేసుకొని తింటారు అది అని చెప్పాం గదండీ ఆ వీడియోలో. అయితే ఇప్పుడు ఆ చేలు పాకానికొచ్చి ఎండిన తర్వాత అట్లా చిన్న చిన్న కుప్పల్లాగా పెడతారండి. పెట్టి వాటిని ఆ కుప్పల్ని పరదాలేసి వాటిని ఆట్ల కంకులలో నుంచి ఆ సజ్జిత్తులు తీసి వాటిని మంచిగా గేడింగ్ చేసి ఎటువంటి రాళ్ళు ఏమీ లేకుండా వాటిని ఆ రైతు బయటికి అమ్ముతారండి దళారీలకి. అయితే ఈ రైతు కష్టం అనేది ఎంతుందో చూడండి. వాళ్ళు ఫస్ట్ దున్ని, ఆ మొక్కలేసి అయన్నీ చేసే వరకి చివరి వరకి 4 మంత్స్, 5 మంత్స్ అట్లా పడుతుందండి. ఈ రైతు కష్టం ఎంత కష్టమో చూడండి. అయితే ఈ రైతుకి ఒక లైక్ కొట్టాలి మీరు. ఇలా చేసిన తర్వాత వీళ్ళకొక మంచి ధర రావాలని కూడా మనం కోరుకోవాలండి. రైతు కష్టం మామూలు కష్టం కాదండి. అవేసిన దగ్గర నుంచి ఏ తుఫానొస్తుంది, ఏమొస్తుందని మొన్న కూడా అకాల వర్షం వచ్చిందండి. దానివల్ల రైతులు చాలా కష్టం పడ్డారు. మామూలు రైతులైతే ప్రతి ఒక్కళ్ళు కూడా. రైతనేవాడు ఏ క్షణం ఎలా ఉంటదో కూడా వాళ్ళకి తెలీదండి. ఇంత కష్టం జేస్తేనే మనకి ఇయన్నీ మళ్ళీ మార్కెట్‌లోకి, డీమార్ట్‌లోకి ఏంటి వాటిలోకి వస్తన్నాయంటే ఆటి ఎనకాల ఎంతో రైతు కష్టం ఉందండి. నా బొమ్మరిల్లు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండండి. ఓం నమ శివాయ.